ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ నూతన బ్రాంచెస్ ఈ ఫిబ్రవరి 20న జూబ్లీ హిల్స్ మరియు ఫిబ్రవరి 28న వైజాగ్ లో గ్రాండ్ ఓపెనింగ్. తెలంగాణలో ఎట్లా సర్పంచ్ ఎలక్షన్స్లో ఇంత ఘన విజయము, తర్వాత మొన్న మున్సిపాలిటీస్లో కూడా ఘన విజయం ఏదైతే జరిగిందో, 2 సంవత్సరాలలో 2 బై ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇవన్నిట్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్ పర్సంటేజ్ పెరగడంతో పాటు టీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ డౌన్ అవుతుంది, బీజేపీ గ్రాఫ్ పెరగలేదు. సో ఈ అంశాలన్నీ కూడా ఎంత స్కీమ్స్ ఎట్లా నడుస్తున్నాయి తెలంగాణలో, ప్రజల్లో ఏదైతే నమ్మకం ఉందో ఈ ప్రభుత్వం పైన, ఇవన్నీ అంశాలు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు హైకమాండ్కి ప్రజెంటేషన్ చేస్తారు. దాంతోపాటు ఏమైనా సూచనలు ఉంటే హైకమాండ్ నుంచి సూచనలు కూడా తీసుకొని ఇంకా పార్టీని ఎట్లా స్ట్రాంగ్ చేయాలి వచ్చే రోజులలో. ఇప్పుడు జడ్పీ ఇంకా ఎంపీటీసీ ఎలక్షన్స్ రావచ్చు, దాంట్లో ఎట్లా పర్ఫార్మెన్స్ ఉంటుంది అంటే జనరల్ రివ్యూ అన్నమాట. ప్రభుత్వం పైన జనరల్ పబ్లిక్ ఫీడ్బ్యాక్ ఏముంది, ఇవన్నీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు హైకమాండ్కి ప్రజెంట్ చేస్తారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ అనేది ఇంకా పూర్తి స్థాయిలో చేయలేదు. ఐ థింక్ నా ఇప్పుడు అయిపోతుంది, ఇప్పుడే అనుకున్నప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, అయిపోతుంది సార్, తొందరలోనే అయిపోతుంది అన్నమాట. అరే వినండి వినండి, మీరు అందరు చూసినారు క్లిప్పింగ్. నేను ఓటింగ్కి పోతున్నాను, మా రెండే కార్లు ఉండే, మా కౌన్సిలర్స్ ఒక కార్లో ఉండే, ఒక కార్లో నేను మా ఎంపీ గారు ఉండే. వాళ్ళు మమ్మల్ని అడ్డుకున్నారు, మేము ఓటింగ్కి వెళ్తున్నాము, మా కార్యకర్తలు లేరు, ఎవరు లేరు, అక్కడ ఏం గొడవనే లేదు. వాళ్ళు ఎందుకు ఆయన రాళ్ళు విసిరేస్తున్నారు, మళ్ళీ ఈ ట్రాఫిక్ కోన్ విసిరేస్తున్నారు. నా కారు వైట్ విండ్ స్క్రీన్ మొత్తం ధ్వంసం కావడం జరిగింది. వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు, పోలీసు డెఫినెట్లీ. ఎందుకంటే ఇట్లాంటి గుండారాజు ఎంపీ మీద, మినిస్టర్ గారి మీద, ఇంకా పోలీస్ పర్సనల్స్ వాళ్ళు కూడా ఇంజూర్ అయినారు. ఇలాంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో పోలీస్ చట్టం ప్రకారంగా వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. మీరందరూ చూసినారు క్లిప్పింగ్స్ ఏమున్నాయో. ఇక్కడ ఇంకొక విషయము, నేను హుజూరాబాద్ బై ఎలక్షన్లో హన్మకొండలో హోటల్ రూమ్లో ఉన్నాను. నా పైన అప్పుడు సుమన్ వచ్చి కలిసినాడు, దాని తర్వాత అర్ధగంటలో రేడ్ అయింది. నేను ఈ 2.5 సంవత్సరాలలో చెన్నూరు నియోజకవర్గంలో ఒక్క టీఆర్ఎస్ నాయకుడిని నా అరెస్ట్ చేసినాము, నా రేడ్ చేసినాము, నా ఏదైనా అధికారం దుర్వినియోగం ఎప్పుడు చేయలేదు. కానీ బాల్క సుమను 5 సంవత్సరాల క్రితము మున్సిపల్ ఎలక్షన్స్ కాకుండా చూసినాడు. ఎలక్షన్స్ కాకుండా దబాయించి విత్డ్రా చేయించి ఇతర పార్టీలను పైసలు ఇష్టం వచ్చినట్టు సెటిల్మెంట్ చేసుకొని ఆయన ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసినాడు. ఆయన ఈరోజు ఈ సంవత్సరము అన్ని చోట్ల ప్రాపర్గా ఎలక్షన్స్ జరిగినాయి ప్రజాస్వామ్యంగా. అందు గురించి వాళ్ళు సిపిఐతో పొత్తు పెట్టుకున్నారని ఖైతాన్పల్లిలో కూడా వాళ్ళు గెలిచినారు. నిజంగా అధికార దుర్వినియోగం ఉంటే ఇవన్నీ ఉంటుండేనా? సో వారు ఆలోచించుకోవాలి, ఎందుకు అట్లా చేసినారు, ఏం పరిస్థితుల్లో ఆయన చేసినాడో ఆయన ఆత్మ విమర్శనం చేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ.